అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే సమోసా అండి. ఉల్లి సమోసా చూసింటారు, ఆలు సమోసా చూసింటారు. ఇలా సమోసా అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో అయితే చూసేద్దాము. ఫ్రీగా చాలా టేస్టీగా ఉండే, చాలా అంటే చాలా టేస్టీగా రోడ్ పైన అమ్మే సమోసా లాగుండే ఈ సమోసా అయితే చాలా బాగుంటాయి. క్రిస్పీగా తక్కువ ఆయిల్తో ఇలా చేసుకున్నామంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఆలు సమోసా అయితే రెడీ. ఇక్కడ ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే ఆలు అండి. ఆలుతో సమోసా అయితే చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. ముందుగా సమోసాకి ఏమేమి కావాలో చూసేద్దామండి. సమోసా ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా అండి. మైదా తీసుకుంటే చాలా బాగా వస్తాయి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కంటే ఈ మైదాతో చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక 3 ఆలు అయితే తీసుకున్నాను. అలానే 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఆలునైతే నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇవైతే ఉడికించుకొని పెట్టుకున్నామంటే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఫస్ట్ అయితే మనము ఉడికించుకోవాలి. ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే మెత్తగా ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటాం. ఇప్పుడు ఈవినింగ్ టైం స్నాక్గా కూడా పిల్లలకైతే ఇవ్వచ్చు. ఇలా మొత్తం అయితే వేసుకొని 2 విజిల్ అయితే పెట్టుకోవాలి మెత్తగా ఉడికే వరకు. ఇలా అయితే ఉడికించుకోవాలంటే ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ అంటే స్మాష్ కావాలి. మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఇక్కడ పొట్టు అయితే తీసేసి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ సమోసాకి స్టఫింగ్ అయితే చేసేసుకోవడమే. అయిపోయాక చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే అంతా స్మాష్ చేసుకోవాలి. మొత్తం పొట్టు అంతా తీసేసుకున్నాం కదా. ఇక్కడ ఇలా మొత్తం చేసుకున్నామంటే మనకి ఏ ఉండలు లేకుండా ఈజీగా స్టఫింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందండి ఇది. ఇలా మొత్తం వేసి స్మాష్ చేసి పెట్టుకున్నాక ఇందులోనే చూడండి ఆనియను పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఒక కళాయి అయితే పెట్టేసుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ సమోసాలో స్టఫింగ్ కోసం అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అనేది ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, దాని ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఇంకా మిగతావి ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతాయండి ఈ ఆనియన్స్ అనేవి. ఇలా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇలా ఆనియన్ అయితే మగ్గాక కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ, కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇవన్నీ వేసాక చివరగా కొద్దిగా ఈ చాట్ మసాలా వేసామంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కొద్దిగా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆలు అయితే వేసేసుకోవడం. చూడండి, మొత్తం అయితే ఇలా వేసుకున్నాక మనం స్మాష్ చేసుకున్న ఆలు కూడా వేసుకోవాలి. మనం ఓన్లీ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చండి ఆనియన్ సమోసా. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టేద్దాము. ఇప్పుడు అయితే ఆలుతో చేస్తున్నాను. ఇక్కడైతే మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవడం అండి. ఇలా మొత్తం అంతా ఆనియను అలానే ఆలు మొత్తం స్మాష్ అయ్యేలాగా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోవడం. కొద్దిగా కొత్తిమీర అలానే నిమ్మకాయ రసం అండి కొంచెం అయితే వేసేసి మొత్తం అంతా
కలిపేసుకోవడం. ఇది చల్లారాక మనము స్టఫింగ్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. చూడండి ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు అంతా మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలానే జీలకర్ర ఇలా 2 వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాము, అలానే 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మెత్తగా తడుపుకోవాలి. చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా బాగా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి. ఆయిల్, ఉప్పు అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా తడిపేసి పెట్టుకోవాలండి. చూడండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. లూజ్ అయితే కూడా మనకు సమోసాలు అనేటివి రావు కాబట్టి చూసుకొని వేసుకోవాలి కరెక్ట్గా. ఇలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చండి. చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగైతే తడుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇస్తే సరిపోతుంది. పిండి అనేది బాగా నానుతుంది. సమోసాలు కూడా చాలా క్రిస్పీగా, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. అంత ఈజీ ట్రిక్తో అయితే చూపిస్తాను నేనైతే. చూడండి ఇలా సాఫ్ట్గా నీట్గా చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. చూడండి 5 మినిట్స్కి అయితే ఇలా బాగా నానింటుంది కదా. ఇప్పుడు దీంట్లో ఇది ఒక రెండు ఉండలుగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి. ఈజీగా ఈ ట్రిక్తో మనం చేసేసుకోవచ్చు. సరే ఇలా రౌండ్గా ఫస్ట్ అయితే చేసుకొని ఇక్కడ పొడి పిండి అయితే చల్లుకొని అట్లా కర్రతో దీన్ని రౌండ్గా చేసుకోవాలండి. ఫస్ట్ సరే చపాతీ ఎలా చేస్తామో అలా ఫస్ట్ అయితే రౌండ్గా చేసుకోవాలి. మైదా కాబట్టి బాగా సాగుతుంది. ఇలా రౌండ్గా కాకుండా ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది. చూసారా ఇలా పొడవుగా చేసుకోవాలండి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక ఇందులో కరెక్ట్ మధ్యలో హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా 2గా చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకటి తీసుకోవాలి. ఇక్కడ ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ 2 ఇలా చేసుకోవాలి. చూసారా ఇలా కోన్ షేప్లో అయితే వచ్చేసింది. మనము ఇప్పుడు ఇక్కడ లోపల స్టఫింగ్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవడమే. ఇక్కడ మనం సమోసాకి అయితే స్టఫింగ్కి ఇక్కడ చేసుకున్నాం కదండి. ఇదైతే చల్లారాక ఇలా అయితే అయ్యింది. ఇప్పుడు మనము ముందుగా చేసుకున్న ఈ కోన్ షేప్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఇలా పెట్టుకోవడమే. లోపల వరకు ఇలా పెట్టుకొని మొత్తం పైన కవర్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇంట్లోనే చేసి పెట్టామంటే ఇక్కడ చూసారా ఇలా క్లోజ్ చేసుకొని మనం ఇవి కొద్దిసేపు ఆరాలండి. కొద్దిగా ఆరినాయనుకోండి చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా టేస్టీగా ఉండే సమోసా అయితే రెడీ. ఇలానే మిగతావి కూడా చేసుకోవాలండి. చూడండి ఇంకొకసారి మరొకటి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ హాఫ్ ఉంటుంది కదా, 2 ఇలా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే వచ్చేస్తుంది. దీన్ని బాగా మనం మొత్తం అంటే లోపల మొత్తం ఓపెన్ కాకుండా కోన్ షేప్లో అయితే వచ్చేసింది. చూసారా ఇలా స్టఫ్ చేసుకోవడమే. మనకు ఎంత కావాలో అంత ఇలా చేసుకొని చిన్నగా
క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇలా చేసుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇలా చేసుకొని ఇలా కొద్దిసేపు ఇలా ఆరబెట్టుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి సమోసాలు. చూడండి, ఒక చిన్న కళాయి అయితే తీసుకోవాలి. ఇక్కడ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం అయితే చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆరితే బాగొస్తాయి. ఆయిల్ అయితే చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే చిన్నగా ఇక్కడ చూసారా ఇలా ఉండాలి. ఆయిల్ హీట్ అయితే ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. 2 వేసుకుంటే సరిపోతుందండి. చిన్నగా ఇక్కడ చిన్న మంట మీదనే మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా కాలుతాయి, అలానే క్రిస్పీగా కూడా ఉంటాయండి. అచ్చం హోటల్లో చేస్తారు కదండి బయట బండి మీద, అలానే వస్తాయి. చూసారా, కొద్దిగా చిన్న మంట మీదనే వేసుకుంటే మనకు లోపల అంతా బాగా స్టఫింగ్ బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాక మనం తీసేసుకోవడమే. సరే, 2 అయితే చాలా బాగా కాలేవి. ఇంకా ఒక్కొక్కటిగా ప్లేట్లో అయితే తీసేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఇలా సమోసా ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్తీగా. మిగతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఆయిల్తో మనమైతే ఇలా చేసుకున్నామంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. వేడివేడిగా సమోసా అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే మనము ఈ టమాటో కెచప్తో తిన్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి, 1కి 2 తింటారు. అంత టేస్టీగా ఉండే సమోసా అయితే రెడీ. చూడండి, వేడివేడిగా సమోసా అయితే రెడీ కదా. ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూసారా, ఎమ్మీగా చాలా బాగుంది. అలానే టమాటో కెచప్తో తిన్నామంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము. లోపలైతే అంతా చాలా బాగుంది. చూస్తుంటే నేను చూడండి, లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సాస్ అయితే తిన్నామంటే అస్సలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలరండి, అంత టేస్టీగా ఉండే సమోసా అయితే రెడీ. టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.